హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. కొత్త చీఫ్ అయితే మొత్తానికి వచ్చారు. ఆ కొత్త చీఫ్ ఎవరు? ఆ క్లాన్లు ఉన్నాయా, కొత్త క్లాన్లు క్రియేట్ అయ్యా? ఒకవేళ అవే క్లాన్లు ఉంటే ఆ క్లాన్లో మెంబర్స్ మారారా? యష్మి ఎక్కడుంది, సోనియా ఎక్కడుంది, మణికంఠ ఎక్కడున్నాడు? దాంతోపాటు ఓటింగ్ అనాలిసిస్, అరాచకం సార్. ఓటింగ్ అనాలిసిస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత దారుణమైన ఓటింగు. వారు వన్ సైడ్ అయిపోతుంది, అది కూడా క్లియర్గా మాట్లాడదాం. అండ్ డేంజర్ జోన్లో అయితే ఒక పర్సన్ పక్కాగా ఉన్నారు. యాజ్ టీజీగా అదే జరిగితే ఆమె కన్ఫామ్గా తత్కాల్లో అస్సాంకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది సార్. ఓటింగు మామూలుగా లేదు. దయచేసి లైక్ చేసి చూడండి. చాలామందికి హెల్ప్ అవుతుంది, చాలామందికి రికమెండేషన్స్ వెళ్తాయి, అండ్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సుత్తి లేకుండా చెప్పేస్తా. ఫస్ట్ చీఫ్స్ అప్డేట్ చెప్తా. నిఖిల్ ఆల్రెడీ చీఫ్ అయిపోయాడు కదా. సో నెక్స్ట్ చీఫ్కి ఇంకో సెలక్షన్ ప్రాసెస్ ఉంది. అదే మీరు ప్రోమోలో, నిన్న నైట్ ప్రోమోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు ప్రోమో 1లో రాలే, ప్రోమో 2లో వస్తుంది. సో ఇది యునానిమస్గా హౌస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఏకాభిప్రాయం అంటారు కదా, అలాగ వచ్చిన టాస్క్ పెట్టి. సో ఈ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ అది మీరు లైవ్లో చూడండి. సో చీఫ్ సీత సెలెక్ట్ అవుతుంది. యునానిమస్కి ఎక్కువ ఓట్లు వస్తాయి. సో సీత బికేమ్ ద నెక్స్ట్ చీఫ్. సో నిఖిల్, సీత చీఫ్లు అయ్యారు. క్లాన్ల పరిస్థితి ఏంటంటే, సీత కాంతారా టీంకి చీఫ్ అయ్యింది. అంటే ఇంతకుముందు సీత ఎక్కడ ఉండేది? నిఖిల్ టీంలో ఉండేది కదా, శక్తి టీంలో. సో ఈ శక్తి కాంతారా అనేవి ఫిక్స్ చేస్తారు. చీఫ్లు మారుతున్నారు, క్లాన్లో మెంబర్స్ మారుతున్నారు. శక్తి టీంకి చీఫ్ నిఖిల్, కాంతారా టీంకి చీఫ్ సీత. సీత టీంలో ఇంకెవరు ఉన్నారంటే నైనిక, విష్ణుప్రియ. సో ఇది ఫిక్స్డ్, బాగానే ఉన్నది. ఆదిత్య ఓము, నబీలు, ప్రేరణ. సో ఆల్మోస్ట్ ఈ టీంలో బాగానే ఉంది. పడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియ, ప్రేరణ తప్ప మిగిలిన వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం లేదు. ప్రేరణతో ఉన్నాయి చిన్న చిన్న క్లాసులు సీత, కానీ ఎక్కువ పడలేనిది ఏంటంటే విష్ణుప్రియ, ప్రేరణ. ఈ టీం ఓకే. నెక్స్ట్ టీం అరాచకంగా ఉంది. నెక్స్ట్ టీం ఏంటి? శక్తి టీం. శక్తి టీంకి క్లాన్ నిఖిల్. హైలైట్ చూడండి, సోనియా, మణికంఠ, యష్మి, పృథ్వీ. ఎన్న తలైవ ఏమన్నా టీం ఇది. ఈ టీం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎంతమందికి ఈ టీం చాలా కాంట్రవర్షియల్గా అనిపిస్తుందో కామెంట్ చేయండి. యష్మికి, సోనియాకి పడట్లే, అదో రచ్చరంబోలు అవుతుంది. నిన్న అర్ధరాత్రి వీడియో 45 నిమిషాలు వచ్చింది వీళ్ళ కంటెంట్ వల్ల. అలాగే యష్మికి, మణికంఠకి పడట్లే. వాళ్ళిద్దరూ ఒక క్లాన్లో ఉన్నారు. నెక్స్ట్ మన ట్రిగ్గర్ రాజా పృథ్వీ కూడా ఇందులోనే ఉన్నాడు. ఈ టీం అయితే అరాచకం సార్. కన్ఫామ్గా ఈసారి చాలా పెద్ద గొడవలు అవుతాయి. నాకు 6th సెన్స్ చెప్పేస్తుంది ఈ క్లాన్ చూసాక. మీకే అనిపిస్తుంది చెప్పండి. లాస్ట్ టైం ప్రభావతి 2.0 కంటే అరాచకమైన టాస్క్ ఈ వీక్లో ఉంటాయంట. చూద్దాం. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత, చీఫ్ సెలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రేషన్ టాస్క్ పెడతారు. మామూలుగా ఉండదు. గెట్ రెడీ ఫర్ దట్ ఫీస్ట్. ఇది చీఫ్ సెలక్షన్. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్. ట్యూస్డే మార్నింగ్ ఈ టైంకి 10:30 అయింది. ఏంది సార్ ఆ ఓటింగ్? అసలు నబీల్కి వారు వన్ సైడ్ అయిపోయింది. నబీల్కి నేను ఎపిసోడ్ బాగా పుష్ ఇచ్చిందా, లేకపోతే నబీల్కి జెన్యూన్గానే అంత ఫ్యాన్ బేస్ ఉందా, లేకపోతే జనరల్ ఆడియన్స్ నేను కరెక్ట్ అయ్యారా, లేకపోతే ఓటింగ్లోని నిఖిల్, ఇంకెవరు, విష్ణుప్రియ లేరు, వాళ్ళ ఓటింగ్ ఏమైనా హెల్ప్ అవుతుందా, క్రాస్ ఓటింగ్ ఏం పడుతుందా తెలియదు. కానీ నబీల్కి 30-35% ఓట్ బ్యాంకింగ్, ఓట్ షేర్ ఉంది ఇప్పుడు యునానిమస్గా. ఏ అన్అఫీషియల్ ఓటింగ్ సైట్స్లో కానీ, యూట్యూబ్ పోల్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో కానీ 30-35% నబీల్కి. వారు వన్ సైడ్ చేసి పడేశాడు. చాలా చాలా బీభత్సమైన మాస్ ఓటింగ్ పడుతుంది నబీల్కి. నిజమైన ఓటింగ్ పడుతుంది. దారుణం అసలు. యునానిమస్ చేసాడు ఈసారి ఈ వీక్ మాత్రం. కానీ ఈ వీక్ మీరు ఒకటి గమనించండి. ఈ వీక్లో మెయిన్ ఇద్దరు గట్టి ఓట్ బ్యాంక్ ఉన్న కంటెస్టెంట్స్ లేరు. నిఖిల్, విష్ణుప్రియ. వీళ్ళిద్దరికి ఆల్మోస్ట్ 40-45% ఓట్ షేర్ ఉన్న కంటెస్టెంట్లు లేరు. ఆ లోటుని బాగా ఫిల్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కానీ లేనప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్లు కూడా అవుతాయి గట్టిగా. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ల ఫ్యాన్స్ కుదురుగా ఉండరు. వాళ్ళు ఎవరికి ఓటేస్తే అటుపక్క వారు వన్ సైడ్ అవుద్ది. సో వీళ్ళు ఎవరికి ఓటేస్తున్నారో యాజ్ ఆఫ్ నవ్ అయితే అర్థం కావట్లేదు. కానీ నాకు ఒకటి అర్థం అవుతుంది, వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మాత్రం సోనియాకి అయితే ఓటు వేయట్లేదు. అదైతే క్లియర్ ఇండికేషన్ చెప్తా. బట్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. సెకండ్, థర్డ్ పొజిషన్లో చాలా చిన్న డిఫరెన్స్తో కొన్నిటిలో ప్రేరణ, కొన్నిటిలో మణికంఠ ఉన్నారు. బట్ వీళ్ళకి కూడా బాగానే ఓటింగ్ పడుతుంది. లైక్ 15-16% ఆ రేంజ్లో. నబీల్తో పోలిస్తే నబీల్ ఓట్ బ్యాంక్ వల్ల, నబీల్ ఓట్ షేర్ వల్ల వీళ్ళు ఓట్ షేర్ చాలా డ్యామేజ్ అయింది కరెక్ట్గా చెప్పాలంటే. బట్ డీసెంట్ ఎనఫ్. సో వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. ఏం ఫీల్ అవసరం లేదు. వీళ్ళు ఓట్ బ్యాంకు గట్టిగా ఉంది. వీళ్ళకి వేయాల్సిన వాళ్ళు వేసేసుకుంటున్నారు.
నెక్స్ట్ ఆదిత్య ఓం గారు, పృథ్వీ, సోనియా ఇలా ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. నిన్న ఎపిసోడ్ వల్ల ఆదిత్య ఓం గారికి చిన్న సింపతి వర్కౌట్ అయినట్టుంది. అట్ ద సేమ్ టైం క్రాస్ ఓటింగ్ ఏదో పడుతున్నట్టుంది. మేబీ నిఖిల్ వల్ల ఎవరి వల్ల. విష్ణుప్రియ ఫ్యాన్స్ వేస్తారు అనుకోవట్లేదు, ఎందుకంటే విష్ణుప్రియ నామినేట్ చేసింది కాబట్టి. పృథ్వీకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది మేబీ. అది నేను మోస్ట్లీ క్రాస్ ఓటింగ్ అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి క్రాస్ ఓటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అస్సలు సోనియా అఖిల గారు వద్దు, ఎందుకంటే సోనియా అఖిల వల్ల నిఖిల్ గేమ్ డిస్టర్బ్ అవుతుందని. సో వాళ్ళకి కావాలని ఆదిత్య ఓంనైనా సేవ్ చేయొచ్చు, పృథ్వీనైనా సేవ్ చేయొచ్చు. అలాగే విష్ణుప్రియ ఫ్యాన్స్ అస్సలు సోనియా అఖిల గారికి కేర్. సో వాళ్ళు కావాలని వీళ్ళిద్దరికైనా వేయొచ్చు. సో దానివల్ల వీళ్ళు వీళ్ళు ఓట్ షేరు నిన్నటితో పోలిస్తే చాలా బెటర్ అయింది. వీళ్ళు కూడా డబల్ డిజిట్లోకి వచ్చింది. సింగిల్ డిజిట్లో ఉన్న ఏకైక పర్సన్ సోనియా అఖిల గారు 6 to 7% ఉన్నారు. ఏ అన్అఫిషియల్ ఓటింగ్ సైట్స్లో అయినా, యూట్యూబ్ పోల్స్లో అయినా, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో అయినా. దానికి రీజన్ ఏం లేదు, ఆమె చేసుకునేది. ఆమెకు ఆల్రెడీ చాలా నెగిటివిటీ ఉంది. 2 weeks నుంచి నామినేషన్లో రాలేదు. నిన్న చాలా పంచాయతీ అయింది. యష్మితో గొడవ అయింది, నబీల్తో గొడవ అయింది, ఆదిత్య ఓంతో చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడింది. తర్వాత మిడ్ నైట్లో కూడా చాలా హల్చల్ చేసింది. సో ఇది పుండు మీద కారం చల్లినట్టు ఇంకా చాలా ఎక్కువ అవుతుందే తప్ప తగ్గట్లేదు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మనం ఇది షాక్ అవసరం లేదు, ఎందుకంటే ఈ ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. బట్ మనం ఏమీ చెప్పలేం, బిగ్ బాస్లో ఏదైనా జరగచ్చు. యాజ్ ఆఫ్ నో ట్రెండ్ అయితే నబీల్ నెంబర్ 1లో ఉన్నాడు, అఖిల గారు మాత్రం బాటంలో ఉన్నారు. ఇది ఓటింగ్ ట్రెండ్ ట్యూస్డే ఈ టైంకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాస్క్ ఉంటుంది ఈరోజు, చీఫ్ సెలక్షన్ టాస్క్. దాని లైవ్ అప్డేట్స్ క్లియర్గా చూసి డీటెయిల్డ్గా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, ఎవరిని వద్దనుకున్నారు, దానికి అలా రీజన్లు ఏంటి, ఎవడు స్మార్ట్ గేమ్ ఆడాడు, ఎవడు థింకర్ గేమ్ ఆడాడు అనేది మంచి అనాలిసిస్ వీడియోతో మళ్ళీ వద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.